హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు అండి ఈశాన్యమూల దీపం వెలిగించుకున్నాం. ఈశాన్యమూల దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. మన ఇంటికి వాస్తులకు కానీ మనకి చాలా మంచిది, బాగుంటుంది. ఇంట్లో ఈశాన్యమూల దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటండి. నేనైతే ఈశాన్యమూల ఎప్పుడు వాటర్ పెడతాను, చెమ్ముతోటి చక్కగా అన్నీ వేసి పెట్టుకుంటాను. ఈ శ్రావణ మాసం ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం రాబోతుంది కదా, చక్కగా ఈరోజు శుక్రవారం కదండి, ఈశాన్యమూల దీపం వెలిగించుకున్నాం. చాలా బాగుంటుంది. నేను ఎలా వెలిగిస్తానో చూపించుతానండి. చాలా మంచిదండి. ఇంట్లో శుక్రవారం ఈశాన్యమూల దీపం వెలిగించుకుంటే మనకి మన ఇంటి దేవుడికి చాలా అంటే చాలా మంచిది. ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరికి ఇష్టమైన దేవుడు ఫోటో ఉంటే పెట్టుకొని అక్కడ వెలిగించుకోవచ్చు. ముఖ్యంగా శివపార్వతుల ఫోటో ఉంటే చాలా మంచిదండి. నా దగ్గర ఉంది కానీ దేవుడి రూమ్లో ఉంది. నాకు వేరే ఫోటో పెట్టుకుంటున్నాను, నేను పెట్టుకొని చేసుకుంటానండి. మీ ఇష్టం, మీకు ఎలా ఏ దేవుడు అంటే ఇష్టమో ఆ దేవుడిని ఈశాన్య మూల పెట్టుకొని దీపం వెలిగించుకోవచ్చు. చెంబులో వాటర్ పోసి చక్కగా దీపం వెలిగించుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిదండి. ఒకసారి చేసి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. నేను ఎలా వెలిగించుకుంటానో మీకు చూపిస్తానండి. మీరు కూడా అలాగే వెలిగించుకోండి. చాలా అంటే చాలా మంచిదండి. మనకి పిల్లలు మన పొద్దున్నే లేచి మన భర్త డ్యూటీలకు వెళ్తూ ఉంటారు కదా, ఆ చెమ్ము చూసి చక్కగా వెళ్తే మంచి జరిగిద్దండి. చాలా బాగుంటుంది. మన పిల్లలకు కానీ మనకు కానీ మన ఇంటికి కానీ మనకి అమ్మవారు ఆశీస్సులు ఎప్పుడు మన మీద ఉంటాయండి. ఓకేనా? చూపించుతానండి నేను ఎలా చేస్తానో. రండి. పసుపు వేసుకున్నాను, పసుపు పెరుగు వేసుకున్నా. చూడండి, పెరుగు వేసుకుంటే చాలా మంచిది, బాగుంటుంది. పెరుగు వేసుకున్నాను. రోజు వాటర్ వేసుకొని పసుపు కలుపుకోవాలి. రోజు వాటర్ వేసుకొని చక్కగా పసుపు కలుపుకుంటే బాగుంటుంది. మనం చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. కలర్ బాగుంటుంది పెరుగు వేసుకొని కలుపుకుంటే. ఒకసారి ట్రై చేయండి. మనం గడపలకైనా రాసుకోవచ్చు. ఇట్లా మనం ఈ చెమ్ములకి రాసుకుంటూ ఉంటాం కదా పూజ చేసుకునేటప్పుడు, అలా కూడా రాసుకోవచ్చు. చూడండి ఎంత కలర్గా ఉంటుందో. పసుపు బాగా కలర్ ఉంటుంది. పెరుగు వేసుకుంటే చాలా మంచిది కదా, సలవంటారు కదా పెరుగు. చెమ్ము చూడండి, చక్కగా రాసుకోవాలి. ఇది కడగాలి తెల్లగా, లోపల బయట బాగా తెల్లగా కడిగి చెమ్ముని పసుపు రాసుకోవాలి. గ్యాప్ లేకుండా రాసుకోవాలి చక్కగా. గ్యాప్ లేకుండా రాసుకుంటే చాలా బాగా మనకి ఏది పెట్టినా మంచిగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఏమాత్రం గ్యాప్ లేకుండా రాసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇది ఇలా కూడా చూడండి. ఇలా రాసుకొని గంధం కలుపుకుందాం. గంధం కలుపుకొని స్వస్తిక్ గుర్తు వేసుకుందాం. దీంట్లో కూడా రోజు వాటర్ వేసి కలుపుకోవాలి. రోజు వాటర్ అన్న పన్నీర్ అన్న అంటారు కదా, చక్కగా ఇట్లా రోజు వాటర్ వేసుకొని కలుపుకుంటే సువాసన బాగుంటుంది. ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటారు కదండి. నీట్గా ఇల్లు మంచి మంచి బాగా స్మెల్ బాగుంటుంది ఇల్లంతా. చూడండి, స్వస్తి గుర్తు ఇలాగ వేసుకోవాలి.
ఎస్ లాగా వేసుకోవాలండి. ఫస్ట్ ఎస్ ఎలా ఉంటుందో అలాగే వేసుకోవాలి. ఈశాన్య మూల కదండి, లైట్ అంతగా లేదు, కనిపిస్తుందో లేదో మీకు. చూడండి ఎలా ఉందో. ఇలాగా బొట్లు పెట్టుకున్నాం. చక్కగా బొట్లు పెట్టుకుందాం అండి. చూడండి చక్కగా ఇట్లా అందంగా ఎంత బాగుంటుందో. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ ఉంది. ఇలా వేసుకోవాలి. తర్వాత మనం ఇదిగో చూడండి, ఇక్కడ ఈశాన్య మూల మాకు ఇదిగో ఇలాగనమాట. ఇది ఈశాన్య మూల. ఇక్కడ ఈశాన్య మూల వస్తుంది మాకు. ఈశాన్య మూల ఇక్కడ పెట్టుకుందాం. శుభ్రంగా తడి బట్ట పెట్టాను ఫ్రెండ్స్ నేను. పసుపు రాసుకొని చూడండి ఫ్రెండ్స్, చక్కగా బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నాను కదా చెమ్ముని. మనం ఇక్కడ పెట్టే చెమ్ముని కంకణం కట్టుకుందాం. కంకణం కట్టుకొని ఫ్రెండ్స్ పీట పెట్టుకుందాం. పీటకు చక్కగా రాసుకుందాం పసుపు రాసుకొని పీటకు అలంకరించుకొని పెట్టుకుందాం. చూడండి చక్కగా కుబేర ముగ్గు పెట్టుకొని ఇట్లాగా అటు సైడ్ ఇటు సైడ్ గీసుకుందాం. రెండు కర్రలు వేసుకుందాం. చూడండి ఎంత అందంగా ఉందో ముగ్గు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పెట్టేసుకుందాం. ఇది ఇక్కడ ఈశాన్య మూల చక్కగా పసుపు రాసి కమలం పువ్వు వేసాను. కమలం పువ్వు వేసి ఈ పీట పెట్టుకుందాం. పసుపు కుంకుమ వేసుకుందాం. ఈ చెంబులో ఫ్రెండ్స్ మనం చక్కగా వాటర్ పోసుకుందాం. నిండుగా పోసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోసుకున్నాను. ప్లేట్కి కూడా చక్కగా అలంకరించుకున్నాను. స్వస్తిక్ గుర్తు తీసాను. చక్కగా అలంకరించుకుంటే బాగుంటుంది కదా. చూడండి, స్వస్తిక్ గుర్తు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. నాకు అందుకే వేసుకుంటాను. బియ్యం పోసుకుందాం. మన ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అన్ని గుప్పెళ్ళు అంతమందిని అనుకుంటూ పోసుకోవాలి. మన ఇంటి యజమాను అంటే మన భర్త పేరు చెప్పుకొని పోసుకోవాలి. తర్వాత మన పేరు.
3 గుప్పిళ్ళు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని గుప్పిళ్ళు పోసుకోవాలి. మా ఇంట్లో మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి మా బాబు పేరు చెప్పుకొని లాస్ట్ పోసుకుంటున్నాను నేను. చక్కగా ఇలాగా తమలపాకులు పెట్టుకొని తమలపాకు మీద 2 ఆకులు పెట్టుకోవాలి. 2 ఆకుల మీద కుంకుమ గంధం కుంకుమ బొట్టు పెట్టుకొని చక్కగా ఇలాగా దీని నిండా వాటర్ పోసే ఫ్రెండ్స్ నేను. చూడండి, నిండుగా పోసుకోవాలి వాటర్, చెంబు నిండా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఫస్ట్ మనము అక్షంతలు వేసుకోవాలి. ఫస్ట్ మనం కొంత రోజ్ వాటర్ వేసుకుందాం. రోజ్ వాటర్ వేసుకొని గంగాజలం ఉంటే గంగాజలం కూడా కలుపుకోవచ్చు. నా దగ్గర అయిపోయింది ఫ్రెండ్స్ గంగాజలం. తర్వాత అక్షంతలు వేసుకోవాలి. ఫస్ట్ అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని, అష్ట లక్ష్ముల్ని ఆహ్వానించుకుంటూ అక్షంతలు వేసుకోవాలి. తర్వాత పసుపు, కుంకుమ, రెడ్ కలర్ అక్షంతలే వేసుకోవాలి. అమ్మవారు కదా, ఇట్లా రెడ్ కలర్ అక్షంతలు కలుపుకొని వేసుకోవాలి. అక్షంతలు వేసుకొని 3 కాయిన్స్ మీ దగ్గర ఏది ఉంటే అది, 2 రూపాయల కాయిన్సా, 1 రూపీ కాయిన్సా, ఏది ఉంటుంది. నేను 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర కొత్తవి, అవి వేసుకుంటున్నాను. 3 వేసుకుంటున్నా. మీరు చక్కగా అమ్మవారికి తలుసుకొని అమ్మవారికి మొక్కుకొని వేసుకోండి. తర్వాత పచ్చకర్పూరం మీ అందరూ తెలుసు కదా. పచ్చకర్పూరం ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది పచ్చకర్పూరం. ఇలాగ నలిపి వేసుకుందాం. తర్వాత చూడండి, వాటర్లో వేసాను, కడిగాను, మళ్ళీ వాటర్లో వేసి తీసుకొచ్చాను. ఇదిగో పన్నీర్ వేసి చక్కగా పసుపు కొమ్ములు 2, ఇలాంటి పసుపు, ఈ చిలలు ఉండాలి ఫ్రెండ్స్. ఇది పక్కగా చిలలు ఉన్నాయి చూడు, అవి ఉండాలన్నమాట. అవి ఉంటే చాలా మంచిది. ఒంటి కొమ్ము వేయకూడదు, ఇట్లా ఒంటరిగా ఉన్న కొమ్ము వేయకూడదు. పక్కన ఇలా శిలలు ఉండాది వేయాలన్నమాట. దానికి పిలకలు ఉంటాయి కదా, ఆ పిలకలు పసుపు కొమ్ములు వేయాలి. ఈ పిలకలు అంటే మన పిల్లలు అన్నమాట. ఇదిలాగా ఒంటి కొమ్ము వేయకూడదు. ఇదిగో 2 పసుపు కొమ్ములు వేసాను, 2 ఖర్జూరకాయలు వేసాను, ఒక వక్క వేసే ఫ్రెండ్స్. 5 అయినాయి కదా, ఓకేనా. తర్వాత గంధం వేసుకోవాలి. గంధం వేసుకుందాం, మంచి సువాసన కదా. గంధం ఉంటే గంధం పేరుకొని మనం 1 రూపీ కాయిన్స్ వేసాం కదా, ఆ 1 రూపీ కాయిన్స్ మీద గంధము 1 రూపీ కాయిన్స్ మీద పడి అమ్మవారు ఎక్కడికి వెళ్ళదంట, మన ఇంట్లోనే ఉంటారంట. ఓకేనా. గంధం పేరుకుంటుంది. అసలు అది చెడిపోని వస్తువు కదా గంధం. మంచి గంధం అండి, చాలా మంచిది. తర్వాత జవాది మీ అందరూ తెలుసు కదా, జవాది వేసుకుందాం. మంచి సువాసన చూడండి, సువాసన ఉంటుంది, చాలా బాగుంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టం. చూడండి, ఇక్కడ కూడా వేసుకుందాం పీట మీద కూడా మనం. ఇదిగోండి స్వస్తిక్ గుర్తు, నాకు చాలా ఇష్టం అని చెప్పాను కదా. స్వస్తిక్ గుర్తుకి చక్కగా ఫ్లవర్స్ పెట్టుకొని బాగా అలంకరించుకున్నాను. ఈ కుబేర ముగ్గు వేసుకున్నాను. అటు 2 కర్రలు, ఇటు 2 కర్రలు అలా వేసాను. చక్కగా సువాసనగా ఉంటుంది కాబట్టి మనం ఇది జవాది పౌడర్ వేసుకుందాం. ఈశాన్య మూల దీపం అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి మీరు. తర్వాత చెమ్ములో ఫ్రెండ్స్ మనం మర్బం తెలుసు కదా, మర్బం అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట.
మర్భం వేసుకుందాం. దవనం తెలుసు కదా మీకు, దవనం ఇది ఇలా ఉంటుంది. ముట్టుకుంటే స్మెల్, ముట్టుకుంటే సువాసన అంత బాగుంటుంది అన్నమాట. చూడండి, చూశారు కదా మర్భం, దవనం. అలాగా దవనం వేసుకున్నాం. వేసాను కదా, ఇది దవనం వేసాను. తర్వాత బిల్వపత్రి చూశారు కదా, బిల్వపత్రి ఆకు కూడా వేసుకోవాలి. అమ్మవారికి చాలా ఇష్టమైన ఆకు బిల్వపత్రి కదా. అమ్మవారికి, శివునికి చాలా ఇష్టమైన ఆకు. 3 ఆకులు వేసుకోవాలి. వేసుకొని మనం ఏమేమి వేసాం, పసుపు కొమ్ములు 2, అక్షంతలో కుంకుమ, అక్షంతలో పసుపు, గంధము, పచ్చకర్పూరం, జవాది, దవనం, మర్భం, బిల్వపత్రి ఆకులు వేసాం మనం. పచ్చకర్పూరం చక్కగా వేసుకొని స్మెల్ బాగా. ఫస్ట్ పన్నీర్ వేసుకున్నాం, ఓకేనా. తర్వాత 2 ఆకులు కలిపి ఇక్కడ పెట్టుకుందాం. వేరే ముగ్గు మీద పెట్టుకొని చక్కగా ఇలాగా కొంచెం పసుపు కుంకుమ వేసుకుందాం. పసుపు కుంకుమ వేసుకొని కొన్ని అక్షంతలు వేసుకుందాం. ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా. చాలా బాగుంటుంది ఇంట్లో మనకి. మనం అలంకరించుకున్న చెంబు తీసుకెళ్ళి ఇక్కడ ప్రతిష్ఠించుకుందాం. చూడండి, తర్వాత ఆకులు పెట్టుకుందాం. తాళపాకులు 3 ఆకులు పెట్టుకోవచ్చు, 5 ఆకులు పెట్టుకోవచ్చు, ఇష్టం, మీ ఇష్టం. చక్కగా పువ్వుకి కుంకుమ బొట్టు పెట్టుకొని ఎల్లో కలర్ పుష్పం పెట్టుకుంటే చాలా మంచిది. పువ్వు పెట్టుకుందాం. చక్కగా చెమ్ము చుట్టూతా పువ్వులు అలంకరించుకుందాం. ఎంత బాగుందో చూడండి. ఈశాన్యం మూల మనకి ఎంత అందంగా ఉందో, అంతే మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో. భగవంతునికి మనం ఎంత చేసినా తక్కువే ఫ్రెండ్స్. చక్కగా మనం ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది. మనకి ఎవరూ లేరని అనుకోవద్దు, ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు మనకి, ఓకేనా. చూడండి, మర్భం కొంచెం మనం అన్నీ వేసుకున్నాం కదా. దీపం వెలిగించుకుందాం. దీపాన్ని చక్కగా పసుపు కుంకాలు పెట్టుకొని అలంకరించుకుందాం. మనకి, మన పిల్లలకి ఆ భగవంతుడే తోడుగా ఉంటాడు. చూడండి, అగరబత్తులతో వెలిగించుకుందాం దీపం. తర్వాత చెమ్ముకి గంధం పెట్టుకొని పసుపు కుంకుమ గంధం అక్షంతలు వేసుకొని చక్కగా దేవుని పూజ చేసుకుందాం. సరస్వతి గోదావరి కావేరి తుంగభద్ర దేవతల ఆవాహయామి ఆవాహయామి. లక్ష్మీ అమ్మవారిని, అష్టదేవతల్ని ఆహ్వానించుకుంటూ పూజ చేసుకుందాం.
దీపాలకు కూడా అక్షంతలు వేసుకుందాం. ఒక పువ్వు పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీపాలకి. తర్వాత అమ్మవారిని ఆహ్వానించుకున్నాం కదా, ధూపం వేసుకుందాం. కొబ్బరికాయలైనా కొట్టవచ్చు, మీ ఇష్టం. కొబ్బరికాయ అయినా కొట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ దగ్గర ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం పెట్టుకోండి. నా దగ్గర పండ్లు ఈరోజు అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అటుకులు బెల్లం ముక్క పెట్టుకున్నాను నైవేద్యం. పువ్వులతోటి చక్కగా అష్టోత్తరం చదువుకోవచ్చు. మీకు నోటికి ఏదొస్తే అది. ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం లక్ష్మీదేవి అయి నమః అలా కూడా పూజ చేసుకోవచ్చు. ఇట్లా ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం లక్ష్మీదేవి అయి నమః, ఓం శ్రీ 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 లక్ష్మీదేవి అయి నమః, ఓం అష్టలక్ష్మీదేవి అయి నమః, ఓం అష్టలక్ష్మీదేవి అయి నమః, ఓం అష్టలక్ష్మీదేవి అయి నమః, ఓం అష్టలక్ష్మీదేవి అయి నమః, ఓం విజయలక్ష్మీదేవి అయి నమః, ఓం విజయలక్ష్మీదేవి అయి నమః, ఓం ధైర్యలక్ష్మీదేవి అయి నమః, ఓం ధైర్యలక్ష్మీదేవి అయి నమః, ఓం ధైర్యలక్ష్మీదేవి అయి నమః, ఓం సంతోషలక్ష్మీదేవి అయి నమః, ఓం సంతోషలక్ష్మీదేవి అయి నమః, ఓం సంతోషలక్ష్మీదేవి అయి నమః, ఓం అన్నపూర్ణదేవి అయి నమః, ఓం అన్నపూర్ణదేవి అయి నమః, ఓం అన్నపూర్ణదేవి అయి నమః అట్లా అనుకుంటూ ఫ్రెండ్స్ అలా పూజ చేసుకుంటూ తాంబూలం పెట్టుకుందాం. అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు, మీకు ఇష్టం. లలితమ్మవారు లలితమ్మవారు సహస్రనామం చదువుకోవచ్చు. ఏదైనా మీ ఇష్టం వచ్చిన నామం మీకు వచ్చింది చదువుకోవచ్చు. ఓకేనా? ఇదిగోండి, ఒక పచ్చి వక్క ఉంది నా దగ్గర. ఒక్కను ఒక కాయిన్ వేసి తాంబూలం పెట్టుకుంటున్నాను అమ్మవారికి. తాంబూలం పెట్టుకొని, తాంబూలం కంపల్సరీ పెట్టుకోవాలి ఖచ్చితంగా. చూడండి, పచ్చకర్పూరం హారతి ఇచ్చుకుందాం. కొబ్బరికాయ కొట్టుకున్నాను ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టుకున్నా నైవేద్యం పెట్టుకున్నాను.
ఫ్రెండ్స్ చూడండి, మంత్ర పుష్పం చదువుకొని వేసుకున్నాను. తర్వాత క్షమా ప్రార్థన అనమాట. ఈ పూజలో ఎలాంటి తప్పులు చేసినా క్షమించమ్మా తల్లి, లక్ష్మీదేవి తల్లి అని చెప్పేసి ఆ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని వేడుకున్నాం. సరేనా? చూడండి, చూపించమ్మా. ఫ్రెండ్స్ అయిపోయింది పూజ, చక్కగా చేసుకున్నాను. చూపించమ్మా ఎంత బాగుందో. బాగుంది, మంచిగా అయింది ఫ్రెండ్స్. నాకు పూజ ఈరోజు చాలా బాగా అయింది. ఈశాన్య మూల ఇలా దీపం వెలిగించుకుంటే మనకి గణేష్ను ఆహ్వానించుకున్నాను నేను. గణేషుణ్ణి ఆ శివ కుటుంబాన్ని ఆహ్వానించుకోవాలి. గణేషుని ఆహ్వానించుకున్నాను. చక్కగా కలశం పెట్టింది, చెమ్ములో వాటర్ పోసి అన్నీ వేసి చూపించాను కదా, అన్నీ వేసి చక్కగా దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. రోజు చేయలేకపోయినా సరే ప్రతి శుక్రవారం చేసుకోవచ్చు మనం. ప్రతి శుక్రవారం చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని, ఇల్లంతా పవిత్రంగా పెట్టుకొని, చక్కగా పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని, పండ్లు పెట్టుకోవచ్చు. తాంబూలం పెట్టేసి అమ్మవారికి. ఈశాన్య మూల మనకి ఎలాంటి వాస్తు దోషాలు ఉండవన్నమాట. ఇలా చేసుకుంటే అటుకులు పెట్టుకున్నాను, అటుకులు బెల్లము, కొబ్బరికాయ కొట్టుకున్నాను, పండ్లు తీసుకురాలి ఫ్రెండ్స్. ఈరోజు ఇలా చేసుకోండి మీరు. శుక్రవారం ఉదయాన్నే 6 గంటల నుంచి 5 గంటల నుంచి 6 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు. సరేనా? 5 గంటల నుంచి 6 గంటల లోపల ఉదయాన్నే చేసుకుంటే మనకి ఈశాన్య మూల శివుడు ఉంటారంటారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంట్లో ఈశాన్య మూల శివుడు చేసినట్టే మనకి వాస్తు దోషాలు ఏమి లేకుండా చాలా బాగుంటుంది ఇంట్లో మనకి. వెళ్ళేటప్పుడు మన భర్త మన ఇంటి అయినా వెళ్ళేటప్పుడు ఆ చెమ్ముని అట్లా పూజని చూసుకొని బయటికి వెళ్ళారనుకో అన్ని శుభాలే కలుగుతాయి అతనికి. సరేనా? మనకి అందరూ మీ తరపున, నా తరపున, మన కుటుంబం తరపున అందరూ సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, పసుపు కుంకాలతోటి సౌభాగ్యంగా అందరూ చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకున్నాను. సరేనా? అమ్మవారిని కోరుకొని నేను పూజ ముగించుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ గంట కొట్టగానే ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది, నోటిఫికేషన్ ద్వారాగా మీకు వస్తుంది. ఓకేనా? షేర్ చేయండి. షేర్ చేశారనుకో అందరికీ వెళ్తుంది కదా, మనం చేసే మంచి పని అందరికీ వెళ్తుంది. ఓకేనా? మీరు చేయండి. మీరు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇల్లంతా శుక్రవారం రోజు ఉదయం సాయంకాలం 2 పూట్ల ధూపం వేయండి ఇంట్లో. ఇలాగే నా వీడియోలు చూస్తూ ఉండండి, నన్ను ఆదరిస్తూ ఉండండి. నేను చక్కగా నాకు తెలిసినవన్నీ నేను చేసి మీకు పెడతా ఉంటాను. మీరు కూడా ఇంట్లో చేసి, మీరు కూడా ఇంట్లో మీ భార్య భర్తలు, మీరు పిల్లలతోటి సుఖంగా సుఖ సంతోషాలతోటి చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. చూపిస్తా. ఇది మనకు మెయిన్ గుమ్మం కదా, చూడండి, మెయిన్ డోర్ అనమాట. మెయిన్ డోర్కి ఈశాన్య మూల దీపం అంటే ఇది ఇట్లాగా లేకపోతే చూడమ్మా, ఇదిగో ఇలాగనమాట. ఇలా ఉంటుంది మనకి. ఓకేనా? ఈశాన్య మూల దీపం ఎలా ఉంటుంది చక్కగా. ఇదిగోండి ఈశాన్య మూల దీపం ఇలాగ. ఇదంతా ఈశాన్య మూల అన్నట్టు పైదాకా. చూడండి ఇలా ఉంటుంది. నేను ఈశాన్య మూలకి తూర్పు పెట్టుకోకుండా, తూర్పు అంటే ఇలా వస్తుంది, తూర్పు పెట్టకుండా ఇదిగో ఉత్తరానికి పెట్టాను అనమాట. ఉత్తరం దీపం మనకి చాలా మంచిది కదా. ఉత్తరానికి దీపం ఉత్తరానికి చూసేటట్టు వెలిగించుకుంటే ఇంట్లో చాలా మంచిదండి. ట్రై చేసి చూడండి మీరు. అమ్మవారికి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఉత్తరాన ఉంటుంది అంటారు కదా, అందుకని మనం ఉత్తరం దీపం వెలిగించుకుంటే ఈశాన్య మూల చాలా మంచిదండి. అందుకని వెలిగించాను నేను.
చూడండి, ఇది ఉత్తరం పెట్టాను అనమాట. ఈశాన్యంలోనే ఉత్తరం దీపం ముఖందారం చేసి ఉత్తరానికి వెలిగించుకున్నాను. ఇదంతా మనకి తూర్పు అన్నమాట. తూర్పు ఇక్కడంతా చూడండి, తులసమ్మవారి చెట్టు, దీపం చక్కగా వెలిగించుకున్నాను. ఇదంతా మనకి ఉత్తరం ద్వారం, తూర్పు ద్వారం అన్నమాట. ఇక్కడంతా అనుకోండి, ఇలా డోర్ తీసుకుంటా. ఇట్లా డోర్ అడ్డం వచ్చిందని చెప్పేసి నేనేం చేశానంటే, ఇదిగో మనకు ఉత్తరం ద్వారం ఉంది కదా, ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని ఈ పూజ అంతా చేసుకున్నాను. ఏదన్నా ఒక డోర్ తీసి ఉంచాలన్నమాట. మనం డోర్లన్నీ మూసేసి మనం ఈశాన్య మూల దీపం పెట్టుకుంటున్నాం కదంటని చెప్పి మనం ఉత్తరం అదే తూర్పు డోర్ మూసేసి చేయకూడదు, సరేనా? ఇలాగా చక్కగా ఉత్తరం డోర్కి కూడా దీపం అది ముగ్గులు వేసుకొని పూజ చేసుకుంటాం. ఆ కుక్క పిల్ల చూడండి, అమ్మో అమ్ములమ్మ, అమ్ముల తల్లు, అమ్మగాడు, తల్లి 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 అమ్మ, అమ్ములాడు 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 అమ్ములాడు. అబ్బా చూడండి ఎట్లా చేసిద్దా, ఎత్తుకోమని ఇంకా మారాం చేసిద్ది బాగా, గారాబు మారాబు. అమ్ములమ్మ అమ్ములు 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 అమ్ముల తల్లి చూడండి ఎలా చేసిద్దు. అమ్ముల తల్లి అమ్ముల తల్లి అమ్ముల తల్లి అమ్ముల తల్లి అమ్ములు అమ్ములమ్మ అమ్ములమ్మ ఎలా చేస్తుంది చూడండి. చూడండి ఎలా చేసిద్ది, ఎత్తుకోమని ఎత్తుకోమని చేసిద్ది. బొజ్జింది బొజ్జింది బొజ్జని వచ్చేసింది. అమ్ముల తల్లి అమ్ముల తల్లి 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 అమ్ములమ్మ అమ్ములు అమ్ములు అమ్ములు. పొద్దున్నుంచి ఎత్తుకోలేదండి, పూజ గోళ్ళ పడి నేను. చూడండి, అమ్ములమ్మ అమ్ములమ్మ అమ్ములమ్మ. సరే సరే ఎత్తుకుంటుందా, ఓకేనా? ఎత్తుకుంటుందా ఎత్తుకుంటుందా, తీసుకో. చూడండి ఎలా ఉందో, ఎలా ఉంటుంది చూడండి. అమ్ములాడు అమ్ములమ్మ అమ్ముల తల్లిలు. అగో హాయ్ చెప్పు, మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఆంటీ, హాయ్ అక్క, హాయ్ అమ్మయ్య, చెప్పు చెప్పు చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ అమ్మా, మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు, బెల్ గంట కొట్టమని చెప్పు, సరేనమ్మా? మా అమ్మని చూసి టంగని బెల్ గంట కొట్టాలి మీరు, ఓకేనండి? అమ్ములు అమ్ములు అమ్ముల తల్లులు, ఓకేనా? చూడండి ఎత్తుకుంటే ఇప్పుడు కాముగా ఉంది. కాసేపు ఎత్తుకోవాలండి, ఎత్తుకుంటే అప్పుడు బాగుంటుంది. ఓమ్మా ఓంది ఉందమ్మా, పద ఆడుకోపో ఆడుకోపో, ఆడుకోమ్మా ఆడుకో ఆడుకో, చక్కగా ఆడుకో, వెళ్ళి ఆడుకో.